కూకట్పల్లిలోని ఆమోర్ ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టతరమైన ఆపరేషన్ నిర్వహించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఈశ్వరరావు అనే ఒక వ్యక్తి థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతూ తమ ఆసుపత్రికి వచ్చారని, అతన్ని పరీక్షించగా అది కాస్త పెరిగి లంగ్స్తో పాటు వెన్నుపూస కూడా చేరడంతో గత నెల రోజులుగా లేవలేని పరిస్థితిలో మంచానికి పరిమితమై ఉన్నారని అన్నారు. తమ డాక్టర్ల బృందం డాక్టర్ బి కిషోర్ రెడ్డి నేతృత్వంలోని బృందం 12 గంటల పాటు నిర్విరామంగా ఆపరేషన్ చేసి ఆయన ప్రాణాలను దక్కించారు. ప్రస్తుతం ఈశ్వరయ్య లేచి నడిచే స్థితికి వచ్చారని, త్వరలోనే పూర్తిగా నయమవుతుందని తెలిపారు. స్టేజ్ 4 థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో తమ డాక్టర్ల బృందం ప్రాణాలు కాపాడాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ కేసును తీసుకుని సక్సెస్ చేసినట్లు ఆసుపత్రి ఫౌండర్ అండ్ ఎండీ డాక్టర్ కిషోర్ రెడ్డి వెల్లడించారు. తమ ఆసుపత్రిలో 250 బెడ్లతో అత్యాధునిక సదుపాయాలున్నాయని, క్యాన్సర్ కేర్ సైతం ఉత్తమ సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. తమపై నమ్మకం ఉంచి ఈ ఆపరేషన్లు సహకరించిన ఈశ్వరయ్య కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే అండి. నా పేరు సుజిత. నేను లాస్ట్ వీక్ మండే హాస్పిటల్ గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను. రాగానే కేబీఆర్ సార్ని కలిసి చెప్పాను, మా డాడీ పరిస్థితి ఇలా ఉందండి అంటే, ఆయన ప్రాణాలతో ఉంటారా లేదా అన్న సిచ్యువేషన్ చాలా ఉండింది. ఎందుకంటే కంప్లీట్గా 1 మంత్ నుంచి అన్ని బెడ్ రీడ్ అయిపోయారు. మా మదరే మొత్తం టేక్ కేర్ చేసుకున్నారు. సార్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది డాక్టర్స్ని కలిసిన వాళ్ళందరూ సర్జరీ చేసేటప్పుడు ఏమన్నా అవ్వచ్చు అని చెప్పారు. బట్ సార్ మాకు ఆ ట్రస్ట్ ఇచ్చారు. ఏం కాదమ్మా, చేస్తాము, రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంది, బట్ వి విల్ ట్రై అవర్ బెస్ట్. ఖచ్చితంగా ఏదో ఒక రిస్క్ తీసుకుంటేనే ఆయన అట్లీస్ట్ మనకి ప్రాణాలతో ఉంటారు. ఇలా ఉండి కూడా ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆల్రెడీ కాళ్ళు ప్యారలైజ్ అయిపోయాయి అని మాకు చాలా కౌన్సిలింగ్ ఇచ్చారు. మేము వెంటనే ట్యూస్డే ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చాము. తీసుకురాగానే సార్ వెంటనే ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా స్పైన్కి అయితే సర్జరీ చేయాలమ్మా, ఆప్షన్ లేదు, కాళ్ళు 2 ప్యారలైజ్ అయిపోయాయి అని చెప్పారు. అడ్మిట్ చేసిన వెంటనే ఇమీడియట్గా అన్ని టెస్టులు చేశారు. అసలు లేట్ అనేది లేకుండా ప్రతిదీ చేశారు. వెంటనే కళ్యాణ్ సార్ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత పేషెంట్ కండిషన్ని చూసి ఫర్దర్గా డిలే చేయకుండా వెంటనే మమ్మల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. సిచ్యువేషన్ చెప్పారు. ఆల్రెడీ మాకు తెలుసు సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి, అయినా కానీ మేము ఈ థైరాయిడెక్టమీ చేయించుకోవడానికి చాలా వెనకాడాము. ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడే ఏమన్నా అవ్వచ్చు అని చెప్పి మేము చాలా భయపడ్డాము. బట్ సార్ ఆన్ ద స్పాట్ మా కౌన్సిలింగ్ చేసి, చేయమంటారా వద్దా, మీరు చేయకపోతే మీ ఫాదర్ ఇలా మెల్లమెల్లగా ఏమన్నా అవ్వచ్చు, చెప్పలేము అని చెప్పారు. ఆన్ ద స్పాట్ మా కౌన్సిలింగ్ చేసి మేము ఓకే అనగానే వెంటనే ఇమీడియట్గా సర్జరీ ప్లాన్ చేశారు. చాలా లాంగ్ సర్జరీ, చాలా క్రిటికల్ సర్జరీ. బట్ మాకు నిజంగానే ఆ ట్రస్ట్ ఉండింది. సార్, కళ్యాణ్ సార్ కానీ, కేబీఆర్ సార్ కానీ, సర్జరీ ఆపరేషన్ ముందు కూడా ప్రత్యూష మేడం అనెస్థీషియా డాక్టర్స్ పిలిచి మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. భయపడకండి, ఆ ట్రస్ట్ అనేది ఇచ్చారు. కాన్సిక్వెన్సెస్ చెప్పారు. పూజిత మేడం కూడా మమ్మల్ని చాలా ఏం కాదు అని చెప్పి క్లియర్గా సర్జరీ ఎలా ఉంటుంది, దాని తర్వాత కాంప్లికేషన్స్ ఏముంటాయి, సర్జరీ చేసేటప్పుడు ఏమేం ఛాన్సెస్ ఉన్నాయి, దానికి మేము ఏం ట్రీట్మెంట్ ఏం చేయాలి అనుకుంటున్నాం, ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసిన తర్వాత ఆల్మోస్ట్ 12 to 13 hours సర్జరీ తర్వాత మాకు అంత సక్సెస్ఫుల్గా అయింది అని చెప్పి మాకు చాలా హ్యాపీ న్యూస్ చెప్పారు. యాక్చువల్లీ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు కేబీఆర్ సార్, కళ్యాణ్ సార్ అండ్ పూజిత మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్సో న్యూరో సర్జన్ సార్ కూడా. యాక్చువల్ లాస్ట్ 1 month నుంచి అసలు మా ఫాదర్కి కాళ్ళల్లో స్పర్శ తప్ప మూమెంట్ లేదు. ఆయన యూరిన్ కానీ, వాష్రూమ్ కానీ ప్రతిదీ బెడ్ రీడనే. సర్జరీ అయ్యి నా మరుసటి రోజు నుంచే మా ఫాదర్ కాళ్ళల్లో కదలికలు వచ్చాయి. హీఈస్ ఏబుల్ టు మూవ్ హిస్ లెగ్స్. అంటే దట్ మీన్స్ అ లాట్ టు అస్. యాక్చువల్లీ మేము మాటల్లో చెప్పలేకపోతున్నాము. బట్ we will be very grateful to Kishore sir and Kalyan sir, Pujita madam, everyone for our whole life. పేషెంట్ ఉంటారు లేదా వాళ్ళ కేర్ గివర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎన్ని రోజులు బతికినామో ఇంపార్టెంట్ కాదు, ఎట్లా బతికినామో చాలా ఇంపార్టెంట్.
సో ఉన్నన్ని రోజులు we have to be independent and we have to live on our own without depending on anyone. That is a motto of treating such patients. And మళ్ళీ చెప్తున్నాను, ఇది అమోర్, మా దగ్గర అమోర్ హాస్పిటల్ is a 250-bedded hospital with the cancer care and state of the art equipment ఉంది. And ఆ equipment and the whole team including the anesthesia, మా anesthesia people are well versed with tackling these kind of patient. The critical care head is మీరు already interact అయ్యి ఉన్నారు ప్రతీష గారు. She is a critical care head. సో ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్ ని ఎలెక్టివ్ గా వెంటిలేట్ చేసాము. ఇప్పుడు ఫస్ట్ 24 to 48 hours ఏమన్నా కావచ్చు. సో ఇలాంటి పేషెంట్స్ ని బయటికి తీసుకురావడం అనేది it is a challenge. So it's a lot of credit will go to them. And as an orthopedic oncologist, as a team leader for this particular case, not only as a chairman and managing director of this hospital, the decision making is very important. Decision when to operate, when not to operate, and how to sequentially do this anedi very important. And by all the support of all of you and by the Almighty, we have done many such cases and we'll continue doing such cases in the future also. And I'm sure you will take it to మీరందరూ ఈ వర్డ్ ని స్ప్రెడ్ చేసినందువల్ల 10 మందికి హెల్ప్ అవుతుంది. ఎస్, దేర్ ఈస్ అ బిజినెస్ యాంగిల్, నేను కాదనట్లేదు. బట్ మోర్ దెన్ దాట్, సొసైటీలో ఇలాంటి పేషెంట్స్ కి సమ్ కైండ్ ఆఫ్ హోప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దాట్ ఈస్ ద హోల్ రీజన్ ఆఫ్ కండక్టింగ్ దిస్ ప్రెస్ మీట్. మీరు కూడా అనుకోవచ్చు ఇదేంటి ఇంత చాలా రోజుల తర్వాత ఈ ప్రెస్ మీట్ అవుతుంది ఇక్కడ అమోర్లో అని. బట్ బేసికలీ వీ వాంట్ టు యాక్చువల్లీ సెండ్ అక్రాస్ ఎ మెసేజ్ that we are there for these such kind of unfortunate patients. And ma state of the art radiation therapy machine undi, chemotherapy, radiotherapy, everything is done here, so patient need not go anywhere else. So ikkade complete ga comprehensive ga cancer care anedi avutundi. So with this I would like to actually invite his daughter to speak a few words.